హలో అనిల్ రావిపూడి గారు. నమస్కారం అండి. మళ్ళీ గురువు గారు. వచ్చేసాం. మళ్ళీ ఇంకొక సినిమాకి. మేము వద్దంటారా ఏంటి? మేము ఎందుకు వద్దంటాం గురుగారు? మీ 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 ట్వీట్లు, మీ అప్డేట్లు, మీ ఇంటర్వ్యూలు ద మోస్ట్ వాంటెడ్. అవన్నీ వద్దు. మీ మీ F2 F3 లాగా మామి ఏమైనా F2 చూపిస్తారేమోనని. మీ మీద చూపిస్తానని మీ మీద అంటే సార్ ఉంటారు సార్ కొందరు ఇంటర్వ్యూ వైరల్ చేయాలి ముందే ప్రిపేర్ వచ్చేవాళ్ళు, వైరల్ చేయడం కోసం పిలిచేవాళ్ళు. నాకు అసలు అట్లేం తెలియదు గురుగారు. మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే. దిల్సే బాత్ కర్తాం. ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ మాట్లాడేటమే. కానీ ఎందుకు సార్ అసలు అవన్నీ పక్కన పెట్టండి, కానీ మీ హెయిర్ స్టైల్ గెటప్ ఎందుకు మార్చారు ఈ మధ్యకాలంలో? అంటే నాకు వెంకటేష్ గారు, నాగార్జున గారు హెయిర్ స్టైల్స్ అంటే చాలా ఇష్టం. ఇది నాగార్జున గారు ఉండేది ఏదో నాకు ఆ మిక్స్ లో తగిలింది. వెంకటేష్ గారిది మీకు క్షణక్షణం చూస్తే ఒక షాట్ లో, ఇంట్రడక్షన్ షాట్ లో పోలీస్ గా వచ్చి ఇలా ఇలా అంటాడు. అంటే హెయిర్ ఇలా బ్యాక్ వచ్చేస్తుంది. బా ఇంత హెయిర్ మనం పెంచగలమా అనుకునేవాడిని చిన్నప్పుడు. తర్వాత నాగార్జున గారు డాన్స్ చేస్తుంటే ఇలా ఇలా ఊగేది హెయిర్. సో అది అనుకున్నప్పుడు ఎప్పుడు ఈ సినిమా బిగినింగ్ లో ఈ హెయిర్ స్టైలిస్ట్ ఎప్పుడు సార్ కొద్దిగా హెయిర్ పెంచండి సార్ బాగుంటుంది మీకు అన్నాడు. సార్ ఫ్రీగా పెరిగేదేగా మనం ఏమైనా ఖర్చు పెట్టాలండి దానికి అని చెప్పి పెంచేసా. పెంచాక చూస్తే లుక్ చాలా బాగా సెట్ అయింది నాకు కూడా. సరే ఈ సినిమాకి ఎలాగో పెంచాం కదా, ఈ సినిమా వరకు అలా సెట్ చేద్దాం అని చెప్పి. అదే ఈ మధ్యన యంగ్ డైరెక్టర్లు అంతా కూడా గెటప్ మీద, వాళ్ళ గెటప్ల మీద కూడా దృష్టి పెడుతున్నారు కదా. అంటే నేను అంత ప్లాన్డ్గా పెట్టింది కాదు. ఇప్పుడు ఎవరికైనా పొద్దున్న నిద్ర లేచాక అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం గురుగారు. చూసినప్పుడు కాస్త ఈ రోజు బాగున్నాను ఒక సెల్ఫ్ లవ్ ఉంటుంది కదా, దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి అంతే. దాన్ని సాటిస్ఫై చేసుకోవడం అంతే, సెల్ఫ్ లవ్. ఇంతకీ సంక్రాంతికి వస్తున్నాం డిసైడ్ అయ్యాక టైటిల్ పెట్టారా, టైటిల్ పెట్టిన డిసైడ్ అయ్యారా? యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి కథ అనుకోగానే పెట్టామండి. సో కాకపోతే ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో టైటిల్ మనం అనౌన్స్ చేయకపోవడం వల్ల, సో ఈ రేస్లో ఉంటామా లేదా అన్న కన్ఫ్యూజన్లో టైటిల్ వచ్చేసరికి వీళ్ళు దానికోసమే పెట్టారు అనుకున్నారు. కానీ యాక్చువల్గా టైటిల్ ఫస్ట్ కథ అనుకున్నప్పుడే పెట్టాం. కథలో కూడా మనకి సినిమాలో కూడా ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఇట్స్ లైక్ ఒక ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టు ఒక క్రైమ్ జర్నీ, ఒక రెస్క్యూ ఆపరేషన్ ఒకటి ఉంటుంది కాబట్టి, సో ఆ రోజుకి ఒక లింక్ ఉంటుంది సినిమా అంతా. సో ఆ సంక్రాంతి టైంలో జరిగే ఒక 3-4 రోజుల్లో జరిగే ఒక ప్రాసెస్ ఉంది. అందుకని టైటిల్ కూడా దానికి సింక్ అయింది. అంటే ఆ క్రైమ్ ఎపిసోడ్ ముగించుకుని సంక్రాంతి అంతే. అంటే కథ మీరు గెస్ట్ చేశారు కదా కథ. అదే అదే మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని ఆ విధంగా డిసైడ్ చేశారు. ఆ విధంగా డిసైడ్ చేశారు. మరి సంక్రాంతికి వస్తున్నాం అని మరి ఒక టైటిల్ సాంగ్ కూడా పెట్టారు కదా, మరి అది అప్పుడు జస్టిఫికేషన్ కదా, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడతారు మరి? సంక్రాంతికి సాంగ్ లాగా పెట్టాం మనం. అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే ఉండదు పాటలో. అదే టైటిల్ సాంగ్. ఇట్స్ లైక్ పొంగల్, బ్లాక్ బాస్టర్ పొంగల్ మనం ఆల్రెడీ రిలీజ్ చేసాం సాంగ్. అదేంటంటే మనకి లాస్ట్ సాంగ్. సో భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు పండగ. భోగి రోజు పాట అనుకోండి, భోగి రోజు సంక్రాంతి పాట పాడుకున్నారు. మొత్తానికి అన్ని బాగానే గిట్టిస్తారు. అంటే థియేటర్కి వచ్చే ఆడియన్స్ని ఎక్కడ మనం వాళ్ళని ఎంగేజ్ చేయాలి, ఎక్కడ మనం వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి అనేది ఈ 3-4 నెలలు కథ రాసేటప్పుడు ప్రాసెస్లో అదే మనకి వర్క్ కదా గురుగారు. సో ఎక్కడ కావాలంటే అక్కడ మనం వాటిని ఎన్హాన్స్ చేసుకుంటారు. మీ జాతకం ఎవరికైనా చూపించుకున్నారా? మీరు చూస్తారా? మీకుందా? ఎందుకు డౌట్ అంటే మీవన్నీ వరుస హిట్లే, ఫ్లాప్ అనేది అయితే లేదు. అబోవ్ యావరేజా, ఇదే హిట్టా, బ్లాక్ బస్టర్ అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఇంకా అనిల్ రావిపూడి అని ఇండస్ట్రీ గుర్తించాల్సిన లెవెల్లో గుర్తించిందా అని నాకు వచ్చింది అనుమానం. అంటే ఇండస్ట్రీ గుర్తించాల్సిన లెవెల్ అంటే ఇప్పుడు రాజమౌళి ఉన్న అన్ని హిట్లు, ఆయన రేంజ్ వేరు, ఆయన సినిమాల రేంజ్ వేరు. సో అన్ని హిట్లు కొట్టిన తర్వాత రాజమౌళి రేంజ్ అనక్కర్లేదు, కానీ ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టరు అన్నది రావడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి సినిమా తర్వాత నాకు వచ్చే ఫీడ్బ్యాక్ కానీ, నేను జనాల్లోకి వెళ్ళినప్పుడు కానీ నాకు వచ్చే అప్రిషియేషన్, అది నాకు బాగా రిసీవ్ చేసుకుంటాను గురుగారు. ఇక్కడ నన్ను గుర్తించారా గుర్తించలేదా అనేది పక్కన పెడితే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుంది, ప్రతి సినిమాకి అద్భుతమైన రెవెన్యూస్ చేస్తుంది. దాని లాజిక్ ఏంటి? బిహైండ్ ద లాజిక్ ఎవరు వచ్చి చూస్తున్నారు నా సినిమా అంటే ఇక్కడ దీని వెనకాల నాకు కనిపించే రీతను మీ మిస్టేక్ కూడా ఉందేమో అనుకుంటా. అంతగా బ్రాండింగ్ చేసుకోలేదు కాదు, మీరు ఒక్క ప్రొడక్షన్ హౌస్కో లేకపోతే 2 ప్రొడక్షన్ హౌస్కో ఫిక్స్ అయిపోయి ఉండిపోయారు కదా. మొదటి సినిమా తర్వాత నుంచి ఆల్మోస్ట్ రాజుగారి దగ్గరికి వచ్చి, రాజుగారి దగ్గర ఇది 3వ సినిమా, సాహు దగ్గర 2వ సినిమా, ఇలా ఇక్కడే ఉండిపోవడం వల్ల అంటే రకరకాల పెద్ద మిగతా ప్రొడక్షన్, ఇవి కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్లే, మిగతా ప్రొడక్షన్ హౌస్లో చేయకపోవడం వల్ల ఎక్కువ. ఐ డోంట్ బిలీవ్ ఇట్ గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్నలో
నాకు గుర్తింపు లేదు ఉంది అనే పాయింట్ మాట్లాడితే సో నాకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఈరోజు నేను బయటికి వెళ్తే అంటే ఐ మీన్ టు సే నేను నా ఆఫీస్ వదిలి వెళ్ళినా, నేను ఒక మాల్కి వెళ్ళినా, నేను ఒక పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినా, వాళ్ళు చూపించే లవ్ని చూసారా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇక్కడ కూర్చొని అనిల్ ఆ డైరెక్టర్, అనిల్ ఈ రేంజ్ డైరెక్టర్, లేకపోతే ట్విట్టర్లో ఎక్కడో ఒక చోట వీళ్ళు మన గురించి ఎవరన్నా చెప్పే అనాలిసిస్ లేదన్నా మీరు అడిగిన దానికి బ్యాకప్ అదైతే కనుక దట్ ఈస్ నాట్ మై క్రైటీరియా. సో నాకేంటంటే పబ్లిక్లోకి వెళ్తే ఇప్పుడు నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, వేరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎంత ఎఫెక్షనేట్గా లవ్గా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు అనేదే నా గ్రోత్. సో సినిమా టు సినిమా అది పెరుగుతూనే వస్తుంది. అండ్ అలాగే సినిమా టు సినిమా సక్సెస్ రేట్ కూడా, సో మనం ఎంతమంది లార్జర్ ఆడియన్స్కి రీచ్ అవుతున్నాం, సో అది నా కౌంట్ గురుగారు. ఆ విషయంలో నాకు తెలిసి నేను ప్రతి సినిమాకి ఒక మెట్టు ఎదుగుతూనే ఉన్నా. సో ఐఎమ్ మోస్ట్ హ్యాపీ పర్సన్ స్టిల్. ఇప్పటికీ నేను ఏదైనా మాల్కి వెళ్తే అబ్రాడ్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ కానీ అనిల్ గారు మా పిల్లలు మీ సినిమాలు భలే చూస్తారండి అంటే ఆ అప్రిషియేషన్ చాలు గురుగారు. ఇంకా అంతకు మించిన గుర్తింపు నాకేం కావాలి. ఎక్కడికైనా వెళ్తే పెద్దవాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న పేరెంట్స్ అందరూ ఉండే, ఇప్పుడు నా దృష్టిలో సినిమా అంటే ఒక పర్టికులర్ వ్యక్తికో కాదు, ఇట్స్ లైక్ ఆ ఇంట్లో ఉన్న అందరికీ నచ్చాలి సినిమా. సో నా టార్గెట్ అదే. నేను ఎవరికైనా వెళ్తే అందరూ నాకు బాగుందని అందరూ నాతో ప్రేమగా ఉంటున్నారు కదా. సో దట్ ఈస్ మై మోస్ట్. నాగవంశీ తోటి సీతా నాగవంశీ ఇంటర్వ్యూ చేస్తుంటే ఏదో పాటలో ఆయన అన్నాడు, నాకు అనిల్కి ఏదో మధ్యలో ఏదో ఉందని అందరూ అనుకుంటారు, ఏం లేదు, నేను ప్రొడ్యూసర్ ఆయనతో సినిమా చేయాలి, ఆయన డైరెక్ట్గా నాతో సినిమా చేయాలి, పొద్దున భవిష్యత్తులో చెయ్యొచ్చు, ఏదో ఆ సర్లేదు నీకు ఎవరి టైంలో పోటప్పుడు వచ్చిందని అప్పటి నుంచి అలా ఏదో అనేసుకుంటున్నారు అని చెప్పి ఆయన అంతటైనా ఒక సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అడిగిచ్చారు. ఓకే. సో అందుకే మీరేమంటారు? అసలు నాకు ఆయనకి ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. అంటే ఎప్పుడన్నా ఏమీ లేదు, అంటే ఏమీ లేదు, బంధం అంటే అంత ఎప్పుడైనా కనిపిస్తే హాయ్ బాయ్ అంతే. వంశీ గారు అంటే ఏదైనా ఫంక్షన్లో కలుస్తుంటాం, రాజుగారి ఫంక్షన్లో కలుస్తుంటాం, ఏదైనా సినిమా ఓపెనింగ్స్లో కలుస్తుంటాం, జస్ట్ హాయ్ బాయ్ అంటే హెల్దీ వైబే ఉంది, ఎక్కడా నెగిటివ్ లేదు. ఇకపోతే వెనక మాట్లాడతారు ఇటు మాట్లాడతారు అనేది ఇండస్ట్రీలో వంశీ నేనే కాదు ఎవరెవరి గురించైనా మాట్లాడుకుంటారు. అంటే మీ గురించి వంశీ మాట్లాడతారా? లేదు, నా గురించి వంశీ గురించి నేను కాదు. ఇండస్ట్రీలో ఫ్రైడే సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆ సినిమాకి సంబంధం లేని మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటారుగా, ఆ సినిమా బాగుందనో బాగాలేదనో ఇది ఎలా ఉందనో ఇది ఎలా ఉందనో. ఇట్స్ లైక్ ఆ అనాలిసిస్ అందరూ చేస్తుంటారు. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్పారు మీరు? అంటే వంశీ మీ సినిమా గురించి వెనకాలే మాట్లాడారు. వంశీ నా గురించి మాట్లాడారని నేను చెప్పట్లా. ఈ ఈక్వేషన్ అందరితో ఈ పాయింట్ మీరు ఎందుకు చెప్పారు? లేదు, ఈ ఈక్వేషన్ అందరితోనూ ఉంటుందంట. ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యానర్స్ లో మైత్రి కానీ సితార్ కానీ రెండు ఉంటాయి కదా. అవును అవును అవును. సో ఏ డైరెక్టర్లైనా ఒకసారి అక్కడ ఒక సినిమా చేయడం అన్నది ఉంటుంది కదా. మీరు ఇంకా ఆ బ్యానర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే నాకు రాజుగారితో మోస్ట్ కంఫర్టబుల్ అండి. సో టు బి హానెస్ట్ వాళ్ళతో చాలా కంఫర్టబుల్. వాళ్ళతో నేను చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత సాహు షైన్ స్క్రీన్స్తో భగవంత్ కేసరి చేశాను, నెక్స్ట్ వాళ్ళతో చేయబోతున్నాను. వాళ్ళు నాకు ఇంకా బాగానే కంఫర్టబుల్గా ఉన్నారు. సో నాకు ఎవరితో కంఫర్టబుల్ ఉంటే వాళ్ళతో నేను ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు నిజంగా మైత్రికి కానీ సితారకు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రాజెక్టుల మధ్యలో వచ్చి అనిల్ రావుపూడితో చేసేయాలంత స్పేస్ టైం వాళ్ళకి లేదు. వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్తో పిచ్చ బిజీగా ఉన్నారు. సో వాళ్ళు సంవత్సరానికి 5-6 సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడో చోట సెట్ అవుతుంది. వంశీ గారు సితార్ వంశీ గారితో మేము ఎప్పుడో 5 or 6 years బ్యాక్ చేద్దాం అనుకున్నాం. ఆయన ఒక బాగా పిక్చర్ చేయాలి బ్రదర్ అని అడిగారు నన్ను ఆయన. సో నేను చేద్దాం బ్రదర్ నేను అన్నాను. సో ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్లో టైం సెట్ అయితే డెఫినెట్లీ. అదే ప్లస్ మీరు ఏంటంటే ఒక పర్టికులర్ ఒక భగవంత్ కేసరి పక్కన పెడితే ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఒక సెట్ ఆఫ్ మూవీస్కి ఫిక్స్ అయిపోయారు వల్ల కూడా లేదు గురుగారు. అది నేను అదే చెప్తాను కదా. F2 అనే సినిమా 150 crore గ్రాస్ చేసింది ఆ రోజు. ఒక కామెడీ ఫిల్మ్, వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, నేను ఆ టైంలో 150 crore గ్రాస్ చేసిందంటే మీరు ఇమాజిన్ చేయండి అంత అప్లాజు, ఎంత జనాలు, ఎంతమంది ఫుట్ఫాల్స్ వచ్చి సినిమా చూశారు ఒక కామెడీ ఫిల్మ్. మరి మీ సినిమాలు ఎందుకు జనాలు చాలామంది క్రింజ్ అని ఎందుకు అంటారు? క్రింజ్ అంటే ఎందుకు చూస్తున్నారు గురుగారు సినిమాలు? అది నేను అంటుంది నన్ను ఒక్కనే అంటున్నారా? ఎవరంటున్నారు చెప్పండి క్రింజ్ అని? సోషల్ మీడియాలో నన్ను ఒక్కనే అంటున్నారా? సోషల్ మీడియాలో మీరు నిద్ర లెగిస్తే భారతదేశ ప్రధానమంత్రి దగ్గర నుంచి కామన్ వరకు తిట్టని వ్యక్తులు ఎవరు, తిట్టించుకుని వ్యక్తులు ఎవరున్నారు? ఎవరో ఒకరిని ఏదో ఒక పేరు పెట్టి ఆ రోజుకి వాళ్ళు ఒక ట్వీట్ వేసి వెళ్ళిపోతారు. సో అసలు నేను అదన్నీ పట్టించుకుంటే ఈరోజు ఇన్ని సినిమా సక్సెస్ నేను చేయను. ఇప్పుడు నా సినిమాని నేను ఎవరికి రీచ్ చేయగలుగుతున్నాను, నా సినిమాని ఎవరు చూసి దాన్ని అద్భుతంగా సక్సెస్ చేయగలుగుతున్నారు, ఆ క్లారిటీ నాకుంది. సో క్రింజ్ కాదు, క్యాష్ ముఖ్యం అంటారు. అసలు నేను అసలు పట్టించుకొని అంటున్నాను. ఏమన్నా అనుకోని అది అతని ఆనందం. ఏమన్నా అనుకోండి. నా సినిమా చూసా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, మీరు చూశారు కదా, ఈ సినిమాకి ఇప్పుడున్న బజ్ కానీ ఈ సినిమా చూద్దామని ఒక ఉత్సాహం కానీ జనాల్లో వచ్చింది. ఆ ఫీలింగ్ ఉన్నోడు ఎందుకు వస్తుంది గురుగారు?
సంక్రాంతి రేస్లో లాస్ట్ సినిమాగా వస్తున్నారు కానీ ఫస్ట్ ప్లేస్ కోసం దూసుకెళ్తాం. ఐఎమ్ సేయింగ్ దట్ ఆడియన్స్, ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్, నా కైండ్ ఆఫ్ సినిమాలు చూసే ఆడియన్స్ నాకు ఉన్నారు. సో అది ఎవరో కొంతమంది మాట్లాడే మాటల్ని నేను స్టేట్మెంట్గా తీసుకుంటే నేను తీసే సినిమాలు నేను తీయలేను. ఇప్పుడు భగవంత్ కేసరి మీరు అన్నారు, భగవంత్ కేసరి సినిమా అసలు నేను కామెడీ పెట్టలేదు. అదే అంటున్నాను, భగవంత్ కేసరి సినిమాతో మీరు కొంచెం పక్కకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ రెగ్యులర్ ప్యాటర్న్లోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు ఇది రెగ్యులర్ ప్యాటర్న్ కాదు గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్ ప్యాటర్న్ కాదు. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇట్స్ డిఫరెంట్ జోనర్. ఫన్ చేస్తున్నా. ఇక కామెడీ చేస్తే రెగ్యులర్ అంటే నేనేం చేయలేదు. ఏమైనా ఒక మనిషిని నవ్విస్తున్నాం, సరదాగా వాళ్ళని కాస్త థియేటర్కి వచ్చిన ఎంటర్టైన్ చేస్తాం అనే టాపిక్ వస్తే అది రెగ్యులర్ అంటే నేనేం చేయలేను. నవ్వించడం అనేది ఇట్స్ ఎ వెరీ టఫ్ ప్రాసెస్ అండి. అంటే ఒక జోక్ మనం పేలితే అది పేలొద్దో మనం జడ్జ్ చేయలేము. మనం అనుకోని ఒక జడ్జిమెంట్ థియేటర్లోకి వదులుతాం. ఆ క్రౌడ్లో ఒక మ్యాసివ్ క్రౌడ్ అందరూ చూసి ఎంజాయ్ చేస్తే సినిమా హిట్ అవుతుంది. సో లక్కీలీ నేను చేసిన అన్ని ఫిల్మ్స్ రీచ్ అయ్యాయి కాబట్టి ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇప్పటి వరకు. సో ఎంటర్టైన్మెంట్లో కూడా ఒక F2, F3 చేసాం. సో ఈసారి దాంట్లో ఏం చేస్తాం? సో మీరు అన్నట్టు భగవంత్ కేసరి నుంచి కొద్దిగా జోనర్స్ కానీ ప్రజెంటేషన్ కానీ కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అని చెప్పి నేను అనుకొని రూట్ మార్చుకున్నా. సో ఈ సినిమా కూడా వెళ్ళే రూటు, మనం పెట్టిన క్యారెక్టర్స్, వెంకటేష్ గారితో కూడా చాలా సటిల్ పెర్ఫార్మెన్స్, ఆయన కూడా ఒక చిన్న క్యారెక్టర్తో ఎలా ట్రీట్ చేస్తాము, ఇలాంటివి చాలా వర్కౌట్ చేసాం ఈ సినిమాలో. సో డెఫినెట్గా ఇది చాలా వెరైటీ జోనర్ అవుతుంది నాకు. సో నేను ఈ జోనర్లో చేయలేను ఇంతకుముందు ఫిల్మ్ కాబట్టి ఇది వేరే రెగ్యులర్గా ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే ఆడియో నుంచి కూడా మీరు గమనిస్తే ఆడియో నుంచి కూడా వీఆర్ ట్రయింగ్. ఇప్పుడు మీను సాంగ్ ఉంది, ఒక వైఫ్కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి కథ చెప్పడం అనేది ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్. సో నేనైతే ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు. వీఆర్ ట్రయింగ్, ఏదో ఒక డిఫరెంట్ స్పేస్ ట్రై చేస్తామనే ఉన్నది. ఆడియన్స్లో కూడా ఇంట్రెస్ట్ జనరేట్ అయింది మనం ఇచ్చే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ గోయింగ్ టు బి రెగ్యులర్ అండి. ఇంట్లో ఎప్పుడైనా మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ మెసేజ్ చెప్పారా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మిస్సెస్కి నేను ఎప్పుడు చెప్పే ధైర్యం సినిమా కాబట్టి హ్యాపీగా ఒక పాట వేసి అద్భుతంగా చెప్పించాం, కానీ ఏ మగాడు మాత్రం ఆ ధైర్యం చేయగలరు. అదే కదా, అంటే మీరు చేయలేని ధైర్యాన్ని స్క్రీన్ మీద చూపించి హ్యాపీ ఫీల్ అయ్యారా అనుకోండి. అంటే అంటే దీన్ని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే యాక్షన్ వెంకటేష్, నేను F2, F3లో యాక్షన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్ ఫన్ ఎంటర్టైన్మెంట్తో చేసాం. సో నేను దీంట్లో ఏం చేశానంటే జనరలీ యూత్ కానీ వీళ్ళు కానీ ఇంకొక సెక్టర్ని మనం అట్రాక్ట్ చేయాలంటే కొద్దిగా యాక్షన్, కామెడీ కూడా చిన్న యాక్షన్తో మిక్స్ చేయగలిగితే మనం ఆ క్రౌడ్ని కూడా మనం తీసుకురావచ్చు అని చెప్పి స్క్రిప్ట్ సైడ్ నుంచి అది ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో యాక్షన్ అనేది పెద్ద యాక్షన్లా ఉండదు, బట్ త్రూ అవుట్ సెకండ్ హాఫ్ రెస్క్యూ ఆపరేషన్లా వెళ్తుంది కాబట్టి యాక్షన్ టింజ్ ఉంటుంది. సో దాంట్లో కూడా మళ్ళీ ఒక వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య పడే వెంకటేష్ బాబు గారు నలిగే ప్రాసెస్ అదంతా చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. సిటీ బ్యాక్డ్రాప్ ఉంటుందా, విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుందా? ఫస్ట్ హాఫ్ ఒక 45 minutes వరకు విలేజ్ బ్యాక్డ్రాప్ అండి. ఆల్మోస్ట్ ఒక 60 to 70% విలేజ్ బ్యాక్డ్రాప్ అండి. గోదావరి డిస్ట్రిక్ట్, గోదావరిలో ఒక మంచి విలేజ్ బ్యాక్డ్రాప్లో హ్యాపీగా చక్కటి నవ్వులతో సరదాగా వెళ్తారు. ఒక ఇంటర్వెల్ నుంచి గేర్ మారుస్తాం, అక్కడ నుంచి ఇక మేము ఎటు తీసుకెళ్తే అటు వచ్చేటివే. అదే బండి మేము ఎటు తీసుకెళ్తే వెహికల్ లాగా అంతే. మధ్యలో బంపీ రైడ్స్, నవ్వులు, పువ్వులు, ట్విస్ట్లు, థ్రిల్స్, బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. సో అది బాగా వర్కౌట్ అయిపోయింది. కానీ ఎందుకు మీరు అంత పట్టుబట్టారు సంక్రాంతికి రావాలి ఈ సినిమాని? కేవలం టైటిల్ ఉద్దేశించి టైటిల్ మార్చుకోవచ్చు కదా? అంటే ఒకటి గురుగారు, మార్చుకోవడం పెద్ద టైటిల్ గురించి అని కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే టార్గెటెడ్ డేట్ పొంగల్. సో దానికి తగ్గట్టే కథని, దానికి తగ్గట్టే క్యాస్టింగ్ని, దానికి తగ్గట్టే మొత్తం ప్యాకేజ్ చేసుకున్నాం. ఆల్ ఆఫ్ సడన్ మనం ఇంకొక స్పేస్కి వెళ్తే అక్కడ కూడా సోలో రిలీజ్ చేసుకుని సినిమాలో కంటెంట్ ఉంటే ఎక్కడైనా ఆడుతుంది కదా. కానీ ఆడియన్స్ మైండ్ సెట్ సంక్రాంతికి సినిమా చూసేయాలి, సరదాగా ఎంజాయ్ చేయాలి అని ఒక మూడ్ ఎక్కువ ఉంటుంది సంక్రాంతి. అలాంటప్పుడు ఈ సినిమా వదిలితే ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది అనేది నా యొక్క స్వార్థం. ఎందుకంటే నేను అడుగుతున్నా, సాధారణంగానే సోలోగా వస్తేనే ఒక హీరో సినిమా వస్తే మిగతా హీరోల దగ్గర నుంచి ట్రోలింగ్ అనేది ఒకటి ఇటీవల అదొక పెద్ద ఉద్యమంలా మారిపోయింది. ఇప్పుడు మీ సినిమా పోటీగా అవతల బాలయ్య గారి సినిమా వస్తుంది, యువతల రామ్ చరణ్ సినిమా వస్తుంది, యువతల నందమూరి ఫ్యాన్స్, అవతల మెగా ఫ్యాన్స్, వీళ్ళిద్దరు ట్రోలింగ్ని మీరు ఎదుర్కోవాలి. నేను ఇది ఎన్నో సంవత్సరం గురించి ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్గా 10th year. సో ఈ దీంట్లో నేను ఈ చట్టంలో నేను ప్రతిసారి వస్తూనే ఉన్నానుగా. అదే కదా, 2019లో నేను సేమ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు F2 వచ్చాను. అందుకని స్టార్టింగ్లో అడిగా మీ జాతకం చూపించుకున్నారు. మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఫైట్ చేస్తే గెలుచుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది అంటే ఉంటుంది, ఆ స్ట్రెస్ ఉంటుంది. అంటే నాకేదో
వచ్చి వాళ్ళని ఏదో ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండదు గురుగారు. అంటే సంక్రాంతికి ఎప్పుడు 2-3 సినిమాలు కాస్తాయి. ఆ 3 సినిమాలు ఈజీగా వెళ్తుంది కాబట్టి వాళ్ళ సినిమా వేరు జోనర్, నా సినిమా జోనర్ వేరు అనేది నాకు ఉంది. కాకపోతే ఫ్యాన్స్ ట్రోలింగ్ అంటారా, అది నేను ఎక్స్పీరియన్స్ చేస్తూనే వస్తున్నా. F2 అప్పుడు రిలీజ్ అయ్యాక 2 months నుంచి విపరీతమైన జరిగింది. ఐ నో ఎందుకు జరిగిందో కూడా ఐ నో. సో అవన్నీ నేను ఎందుకు జరిగిందంటే ఇట్స్ లైక్ అంటే దాన్ని నేను ఎక్కువ డీప్గా వెళ్ళదలుచుకోలే. మీరు స్టార్టింగ్లో యంగ్ హీరోతో స్టార్ట్ చేశారు, నందమూరి కళ్యాణరావు. తర్వాత రవితేజ దగ్గరికి వచ్చారు. ఇంకా రవితేజ దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి జర్నీ అలా సీనియర్ హీరోలతో జర్నీ అలా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ చేయబోయేది మెగాస్టార్ తోటి. ఇంకా అది దాటి అంటే నాకు రాజా దగ్గర తర్వాత వెంకీ అని వరుణ్ తేజ్ చేశాను. వరుణ్ తేజ్ మనకి యంగ్స్టర్ ఉన్నాడు దాంట్లో. సో ఆ తర్వాత మహేష్ గారితో చేశాను. సో మహేష్ తర్వాత నుంచి మీరు అన్నట్టు వెంకటేష్ గారు, నెక్స్ట్ బాలకృష్ణ గారు, మళ్ళీ వెంకటేష్ గారు, మళ్ళీ ఇప్పుడు అంటే నాకు నేను చూసిన హీరోలతో పనిచేస్తానని ఒక ఎగ్జైట్మెంట్ ముందు నాకు వేరేది ఏది కనపడట్లే. సో ఎందుకంటే నేను థియేటర్లో విజిల్స్ చేసిన హీరోలు, నేను చప్పట్లు కొట్టిన హీరోలు, నన్ను మోస్ట్ సినిమా ఇండస్ట్రీ వైపు మలచడానికి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన హీరోలు వీళ్ళు. సో వీళ్ళతో నేను పని చేసే అవకాశం రావడం ఇట్స్ లైక్ నా అదృష్టంగా భావిస్తున్నా. సో వీళ్ళతో మళ్ళీ చేయడానికి కూడా రెడీ, నాకు చాలా కంఫర్ట్గా ఉంది. ఈ మెగాస్టార్తో చేయడం మీ డ్రీమ్ కదా, చాలా కాలంగా అనుకుంటున్నారు కదా, చాలా రోజులు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు మొత్తానికి. యా అంటే స్టిల్ ఆన్ ద వే. సో దాని గురించి ఇప్పుడు నేను ఎర్లీగా నేను కమెంట్ చేయలేను. సో ఇంకా అంత డ్రీమ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. యా డెఫినెట్గా అండి. నాకు అదే నేను ఒక్కొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నా. వెంకటేష్ గారితో ఉండేది నా డ్రీమ్, నేను చేశా. బాలయ్య బాబు గారితో డ్రీమ్ నేను చేశా. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారితో డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. కానీ ఇది మీరు ఇందాక అన్నారు కదా, ఒక్కొక్కటి చేసుకొస్తున్నాను చేస్తా అన్నారు. మీ దగ్గర చాలామంది ఆ మధ్యన ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, మహేష్ బాబు గారు రాజమౌళి గారితో సినిమా మీదకి వెళ్ళే లోపు మీరు చాలా ఫాస్ట్గా సినిమా తీస్తారు కాబట్టి ఒక్క సినిమా మీతో చేసేస్తే బాగుండని చాలామంది అనుకున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కూడా నేను అంటే బట్ రాజమౌళి గారి సినిమా ఉండటమే కరెక్ట్. మధ్యలో నాదొక సినిమా వేసి అంటే ఆయన 3-2 పడుతుంది కదా రావడానికి. ఫ్యాన్స్ కి ఎలా ఉండదంటే మా హీరోని మరో సినిమా చూస్తే బాగుండేలోగా. మహేష్ గారు వెరీ క్లారిటీగా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ మహేష్ గారు నేను ఈ మధ్య 2-3 యాడ్స్ ఆయనతో చేసినప్పుడు కూడా ఆయనతో నేను జర్నీ చేయడం జరిగింది. దట్స్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్. అసలు మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. సో ఆయన అంత ప్రిపేర్డ్గా ఉన్నారు. ఏమని చెప్పారు ఆ సినిమా గురించి? ఏమీ చెప్పాల. నేను మహేష్ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయనకున్న ఇది ఉంటారు కదా, అది నేను దగ్గరగా చూసాను. ఎందుకంటే మహేష్ గారు ఒకటి ఫిక్స్ అయ్యారంటే మైండ్లో, అబ్బా ఇదేదో నేను గట్టిగా చేసేయాలని ఫిక్స్ అయ్యారంటే హీ కెన్, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైండ్ బ్లాక్ సాంగ్, అప్పటి వరకు మహేష్ గారు అంత డాన్సే చేయలేదు. ఆ సినిమాకి సాంగ్ కంపోజ్ అయిన వెంటనే నా దగ్గరకు వచ్చి, బ్రదర్ ఈ సాంగ్ మీకోసం నేను చేస్తున్నా, ఐ లవ్ యూ బ్రదర్ అన్నారు. చేస్తున్నాను ఫిక్స్ అయ్యాడు. ఆయన ఫిక్స్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో మీరు చూశారు. అక్కడ నుంచి ప్రతి సినిమాలో దంపుడే లేటెస్ట్ గుంటూరు కారం అయితే వెరైటీ. సో కాబట్టి ఈ సినిమా కూడా రాజమౌళి గారు లాంటి అంత బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ మన ఇండస్ట్రీలో, అంటే ఇండియన్ ఇండస్ట్రీలో, ఆయనతోటి మహేష్ గారి ప్రాజెక్ట్ అంటే అది అంచనాలు కానీ ఎక్స్పెక్టేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, వాళ్ళ ప్రిపరేషన్ ఉంది. సో డెఫినెట్లీ నేనైతే ఐఎమ్ స్కై లెవెలే అనుకుంటున్నాను. గోదావరి గట్టు మీద సాంగ్ ఎట్లా వచ్చింది? మళ్ళీ రమణ గోగుల్ని ఒకసారి ఎలా గుర్తు చేసుకున్నారు? ఈ సాంగ్ అనుకున్నప్పుడు ట్యూన్ చాలా బాగా కుదిరింది. అంటే ఏదైనా వాయిస్తో మ్యాజిక్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. సో నేను చెప్పిన 2 ఆప్షన్స్ రమణ గోగుల్ గారు అండ్ ఉదిత్ నారాయణ. ఆయన కూడా ఈ మధ్యకాలంలో పాడిగా, బట్ ఆ మధ్యలో పాట పాడేశారు ఆయన. అందుకని ఇక ఆప్షన్ రమణ గోగుల్ గారు. సో అక్కడి నుంచి బీమ్స్తే క్రెడిట్. రమణ గోగుల్ గారిని ఫాలో అప్ చేసి ఆయనకి సాంగ్ పంపించి ఆయనతో టచ్లో ఉండి మొత్తం ఆయన తీసుకొచ్చి పాడించే వరకు మొత్తం బీమ్సే. సో నేను జస్ట్ ఐడియా డిస్కషన్లో మాత్రమే నాది ఉంది. ఆ తర్వాత బీమ్సే దాన్ని మొత్తం ఎగ్జిక్యూట్ చేసి మొత్తం పాట ఫైనల్ చేసి వినిపించాడు. అంతవరకు విన్నాక నేనే షాక్. మేము రిలీజ్ అయ్యాక సాంగ్ హిట్ అవుతుంది అనుకున్నా, మంచి హిట్ సాంగ్ అవుతుంది అనుకున్నాను. కానీ అసలు ఆల్మోస్ట్ 50 million దగ్గరలో ఉన్నాం. నేను రిలీజ్ లోపు ఎంతవరకు వెళ్తా కూడా తెలియదు. నా కెరియర్లో అసలు రిలీజ్ చేసిన వెంటనే ఒక ఫైర్ లాగా అంటుకున్న పాట ఇది. సో అందుకు నేను ఎప్పటి నుంచి నాకు ఒక మ్యూజిక్ టేస్ట్ వచ్చింది. అరే నేను ఏదైనా పాట, నాకు నచ్చిన పాట జనాల్లో వైరల్ అయితే బాగుండని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్, మామూలు ఫ్యామిలీస్లో చిన్న వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరు ఈ పాటను పెట్టుకుని రీల్స్ చేస్తున్నారు. సో అసలు సంక్రాంతికి వచ్చే పాటల్లో వన్ ఆఫ్ ది వైరల్ సాంగ్ ఇది, అందులో డౌట్ పడక్కలేదు. పైగా పెద్ద సినిమాలతో పోటీ పడుతూ
బట్ మీను సాంగ్ని ఒక వింటేజ్ సాంగ్ కింద ఎందుకు ప్లాన్ చేశారు? అదేంటి దాని లెక్క ఏంటి? అంటే చూస్తుంటే ఏదో ఎక్కడో విన్న ఫీలింగ్, ఆల్రెడీ మనకి ఆల్రెడీ టచ్ అయిపోయిన ఫీలింగ్. అదే మనకి కథలోనే ఒక వైఫ్కి ఎప్పుడో జరిగిన కథ చెప్పాలి, ఒక ఎక్కడో ఒక 7-8 ఏళ్ల క్రితం జరిగిన ఒక లవ్ స్టోరీ చెప్పాలి అన్నప్పుడు మనం అప్పుడు లవ్ స్టోరీలో ఉన్నప్పుడు ఒక వైబ్ ఏదన్నా ఉందో దాన్ని మనం కనెక్ట్ అయ్యేలా కొట్టగలిగితే బాగుంటుంది. నేను అడిగింది భీమ్స్ని, నాన్న ఒక హారీష్ జయరాజ్ టైప్ ఆఫ్ ఫీల్ పట్టుకో అని చెప్పి అంతే. సో కొద్దిగా హారీష్ జయరాజ్ గారి సాంగ్స్ ఉంటాయి కదా, సో కొద్దిగా హృదయం ఎక్కడున్నది ఈ కైండ్ ఆఫ్ టింజ్ ఏదైనా పట్టుకో కనెక్టింగ్ బాగుంటుంది అని చెప్పి నేను అలా ఒకటే చెప్పా. అసలు అంటే అలా కొట్టాడని నేను చెప్పట్లా, బట్ ఆ వైబ్ ని పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఒక వింటేజ్ సాంగ్ పెట్టాలి సినిమాలో, శతమానుభవతిలో ఉంటుంది అన్నప్పుడు యూజువల్ గా అప్పటి సాంగ్స్ తాలూకా రెఫరెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో అది భీమ్స్. అంటే భీమ్స్ ఇస్ వెరీ క్విక్ అండి. ఆయన భీమ్స్ నేను పనిచేసిన దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే వెరీ లోకలైజ్ మ్యూజిక్ డైరెక్టర్, కింద గ్రౌండ్లో ఉంటాడు. అండ్ మనం ఏది అడిగినా డైరెక్టర్ ఏం కావాలన్నా ఏది అడిగినా క్విక్గా అడాప్ట్ అయిపోతాడు. సో అది భీమ్స్లో ఉన్న ప్లస్ పాయింట్. అతను మంచి ఆల్బమ్స్ ఉన్నాయి అతను కూడా మధ్యకాలంలో. సో ఐశ్వర్య రాజేష్ ఒక విధంగా చెప్పాలంటే కొంత డీ గ్లామర్ హీరోయిన్, అంత గ్లామరస్ హీరోయిన్ క్యారెక్టర్లు చేయలేదు. సో వెంకటేష్ గారి పక్కన అంటే ఆ క్యారెక్టర్కి ఎవరు దొరక్క దేనికోసం తీసుకున్నారు ఏంటి, అలాగా ఏంటి దాని వెనకాల? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటేష్ గారితో పాటు సినిమాలో కొద్దిగా బాగా ఇంపార్టెన్స్ ఉండే ఉన్న పాత్ర భాగ్యం. సో పాత్ర పేరు భాగ్యం, పిల్లల మదర్ క్యారెక్టర్. అవును అవును, భాగ్యం క్యారెక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మాకు ఆర్టిస్ట్ కావాలి. గ్లామర్ గేమర్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్ కావాలి. సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ లిస్ట్లో మాకు అందుబాటులో ఉన్న 5-6 పేర్లలో ఐశ్వర్య రాజేష్ పేరు పెట్టుకున్నాం. సో ఇంకో 3-4 పేర్లు ఉన్నాయి. ఆ 3-4 పేర్లు మేము టు బి హానెస్ట్ ట్రై చేసాం, బట్ వాళ్ళు అవైలబుల్ లేరు మనకి. ఎవరో 3-4 పేర్లు? సో నిత్యామేనన్ అనుకున్నాం, చెప్తాను ఇంకొక 2-3 పేర్లే గుర్తులేవు కానీ. సో ఇట్లా అనుకున్నాం. ఆ పేర్లు వాళ్ళు బిజీగా ఉండటంతో సార్ ఐశ్వర్య రాజేష్ కూడా వెరీ గుడ్ పెర్ఫార్మర్. తను తెలుగులో ఇంతవరకు ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ కానీ ఏదైనా మంచి ఫిల్మ్ పడలా. సో తనకి బాగా పేరు తెచ్చేదో గుర్తింపు వచ్చే పేరు సినిమా పడలా. సో తనైతే ఫ్రెష్గా ఉంటుందేమో అప్రోచ్ అయ్యాం. సో ఆ అమ్మాయిలో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే పిల్లలు అనగానే ఫస్ట్ పరిగెడతారు హీరోయిన్స్. అది దొరకరా కారణం ఏంటంటే ఆ క్యారెక్టర్ అంటే పిల్లలు ఎక్కువ. వాళ్ళకి ఎంతసేపు ఎలా ఉంటుందంటే ఈ పాత్ర 4 పిల్లలు తల్లి క్యారెక్టర్ అయ్యారు. అదేసరికి మీరు మనోడు పరిగెడతారు, ఫస్ట్ పరిగెడతారు, హీరోయిన్స్ పరిగెడతారు ఫస్ట్. సో దీంట్లో ఎంత స్కోప్ ఉంది, ఎంత పెర్ఫార్మెన్స్ కి ఛాన్స్ ఉంది. ఇప్పుడు శుభలగ్నంలో ఆమెన్ క్యారెక్టర్ ఆ రోజులో అమ్మాయి యంగ్ స్లాట్లో ఉన్న హీరోయిన్, 2 పిల్లల తల్లిగా చేసింది. కానీ సినిమా రిలీజ్ అయ్యాక అమ్మాయికి వచ్చిన పేరు, అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అది క్యాచ్ చేయాలి. అసలు ఆర్టిస్ట్గా మనం ఏం చేస్తున్నాం అనేది కనుక ఉంటే బ్రెయిన్లో అసలు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ఈ క్యారెక్టర్. ఐశ్వర్య రాజేష్ స్మార్ట్, కథ వినింది, తనకు అర్థమైంది ఈ సినిమాలో నాకు పెర్ఫామ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, ఐ డూ ఇట్ అని చేసింది. సో ఆ అమ్మాయికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే 4 పిల్లల తల్లి అనే తెలిసి కూడా చేసింది. అండ్ సినిమాలో కూడా 4 పిల్లలు త్రూ అవుట్ ఉండరు. సో తనకి అది కూడా ఉంది. ఒక ఫస్ట్ హాఫ్ ఒక 30 minutes 40 minutesలోనే ఆ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఉన్నా కూడా పిల్లలు అని మనం చూపించింది కూడా లేదు. కాబట్టి ఆ డ్యామేజ్ ఏమి ఉండదు. కాబట్టి బట్ షీ స్మార్ట్గా డెసిషన్ తీసుకుంది. అండ్ నాకు తెలిసి పెర్ఫార్మెన్స్ సైడ్ షీ డిడ్ 100%. చాలా మంచి అవుట్పుట్ బాగా చేసింది తను. సో మీనాక్షిని తీసుకుని ఆ లోటు కూడా కవర్. గ్లామర్ సైడ్ మీరు అన్నట్టు మీనాక్షిని తీసుకోవడానికి 2 కారణాలు. ఒకటి మీరు అన్నట్టు కొద్దిగా గ్లామర్ సైడ్ కావాలి. ఎందుకంటే వైఫ్ కంటే గర్ల్ ఫ్రెండ్ కొద్దిగా గ్లామర్ ఉండాలి. ఎందుకంటే మనకి కథ ప్రకారం మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ బిట్ కట్ చేసి మీ ఇంట్లో టీవీలో వేయాలి. స్టోరీ ప్రకారం. ఎందుకంటే ఆ అమ్మాయి కథలోకి వచ్చిన తర్వాత దీనికి ఒక జెలస్ ఫ్యాక్టర్ ఉండాలిగా. ఇప్పుడు అమ్మో నా మొగుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతాడేమో ఒక భయం క్రియేట్ అవ్వాలంటే ఈ అమ్మాయి కంటే కొద్దిగా అపిరెన్స్ వైజ్ కొద్దిగా స్ట్రైకింగ్గా ఉండాలి. సో అందుకు మీనాక్షిని అనుకున్నాం. సో అది స్క్రిప్ట్ ప్రకారం చేసిందే. బట్ బోత్ ఇద్దరు కూడా స్క్రీన్ మీద ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని అనిపించాలి. గోదావరి గట్టు సాంగ్ మీరు చూస్తే నిజంగా ఐశ్వర్య రాజేష్ చాలా గ్లామర్గా కనపడింది. మీకు సాంగ్లో చూస్తే చాలామంది వెంకటేష్ గారు సౌందర్యం చూసినట్టు, వెంకటేష్ గారు మీనాని చూసినట్టు, ఇట్లా ఒక కంపారిజన్ చేసి చాలామంది, నేనంటే పబ్లిక్లో. సో అది వచ్చింది కాబట్టి ఏదో గ్లామర్ లేదు అని అంటానుకోలేదు. తను కూడా షీ ఆల్సో లుక్. ఎంటర్టైన్మెంట్ ఓన్లీ వెంకటేష్ గారి మీద నడుస్తుందా, అసలు ఇంకేమైనా అదర్ క్యారెక్టర్స్ ఉన్నాయా సినిమాలో? ఒక 5-6 పాత్రలు ఉన్నాయి గురుగారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది నరేష్ గారు, వీటి గణేష్ గారు. సో మీకు స్టేజ్ మీద చెప్పాం కదా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్ర అండ్ ఒక పార్టీ ప్రెసిడెంట్ పాత్ర.
ఒక రావు గోపాలరావు అల్లు రామలింగయ్య స్టైల్లో. సో వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న టీజింగ్ డ్రామా ఉంటుంది కదా, సో అది ఒకటి బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే యానిమల్లో చేశారు ఉపేంద్ర లెమహాన్ అని ఒక ఆయన. సో మీకు ఇంటర్వెల్ ఎపిసోడ్లో గన్నమ్మటానికి వస్తారు, తనది చాలా మంచి పాత్ర. సో తను ఒక జైలర్ రోల్ చేశారు. ఆయనతో పాటు సాయి కుమార్ గారు చేశారు, వాళ్ళిద్దరు కాంబినేషన్. సో నరేష్ గారు వీటి గణేష్ ఒక కాంబో, ఉపేంద్ర అండ్ సాయి కుమార్ గారిది ఒక కాంబో. ఈ 2 కాంబోలు కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో మొత్తం మీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంతా ప్యాక్ చేసి ఫుల్ ప్యాక్డ్. సరే, ఈ సినిమాతోటి మీరు యూజువల్గా ఏంటంటే ఇప్పుడున్న టాలీవుడ్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఓటీటీ స్లాట్ ఇస్తే తప్ప మనం డేట్ వేసుకునే పరిస్థితి లేదు. అవును, అది ఫిక్స్ అయిపోయింది. దానికి అనుకూలంగానే వెళ్ళాలి. అవును. అంటే వాళ్ళు మనం ఎలా రిలీజ్ డేట్ చూసుకుంటాం, ఓటీటీ వాళ్ళు కూడా రిలీజ్ డేట్లు చూసుకుంటున్నారు. కరెక్ట్. సో వాళ్ళ రిలీజ్ డేటు మన రిలీజ్ డేటు మ్యాచ్ అవ్వాలి. సో ఇలా టైంలో మీరు దీన్ని చాలా బడ్జెట్లో సినిమాని వీలెంత, అంటే బడ్జెట్ అంటే ఇన్ ద మీన్స్ ఆ స్టార్ క్యాస్ట్తో అంత తక్కువ జాగ్రత్త తీయడం అన్నది ఒక ప్లాన్ చేశారు. ఒకవేళ అవ్వకపోయినా నాన్ థియేటర్ అవ్వకపోయినా రిలీజ్ చేయడం ప్లాన్ చేశారు. ఏంటి దాని లెక్క ఏంటి? అదే అండి, ఇప్పుడు మనకు రిలీజ్ సంక్రాంతి అనుకున్నాం, బట్ మీరు అన్నట్టు ఓటీటీ వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక బడ్జెట్ ఉంటుంది, వాళ్ళకు కొన్ని స్లాట్స్ ఉంటాయి. ఆ లోపే మనం కమిట్ అయితే ఆ స్లాట్లో మనం వస్తాం. సో అన్ఫార్చునేట్లీ మనం అప్పటికి మనం ఏ ఓటీటీ తోట కూడా మనం ముందుకు వెళ్ళలేదు కాబట్టి సడన్గా ఈ ప్రాబ్లంలో పడిపోయాం. సో జనవరికి వాళ్ళకి స్లాట్ లేదు, సో మనం రిలీజ్ జనవరికి వచ్చాం. సో అది స్టక్ అయిపోయినప్పుడు రాజు గారికి నేను ఇచ్చిన ధైర్యం ఏంటంటే, సో థియేటర్కల్లోనే మనం ల్యాండ్ అయిపోతాం. సో థియేటర్కల్ రెవెన్యూకి ఎంత ఉందో ఆ సినిమా బడ్జెట్ కూడా అంతే ల్యాండ్ అవుతాం, కంఫర్టబుల్గా చేద్దామని చెప్పడం జరిగింది. ఆయన చాలా హ్యాపీ. సో మనకు అప్పుడు ఏంటంటే శాటిలైట్ డిజిటల్ అనేది ఇట్ విల్ బి బోనస్ అనేటట్టు ప్లాన్ చేసుకున్నాం. అంటే ఓన్లీ థియేటర్ ఎక్స్పెండిచర్లో సినిమా రెడీ అయిపోయిందా? దగ్గర అంతే ఉంటుంది గురుగారు. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు మీ సినిమా అంటే ఐ కాంట్ డిస్క్లోజ్ ఎంత నంబర్స్ అని నేను చెప్పలేను, కానీ ఇట్స్ లైక్ మేము 72 డేస్లో అయిపోయింది ఫిల్మ్. సో సమీర్ గారు ఈజ్ అ డిఓపి. సో ఆయన F2 చేసాం, నేను సమీర్ గారు, అండ్ లైక్ 74 డేస్లో చేసాం F2. ఇది F2 కంటే ఇంకో 2 రోజులు తక్కువ చేసాం. సంక్రాంతికి వస్తున్నాం, 72 డేస్లో ఫినిష్ అయిపోయింది ఫిల్మ్. సో ఎప్పుడైతే వర్కింగ్ డేస్ తక్కువ ఉందో ఆటోమేటికలీ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో మనకి సినిమా లుక్ ఎక్కడ 100% క్వాలిటీ తగ్గదు. ఈ సినిమాకి ఎంత క్వాలిటీ కావాలో అంత అవుట్పుట్. మీరు ఇప్పుడు ఆ సాంగ్ చూసారు డెహ్రాడూన్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా క్వాలిటీ అంటే ఏంటి, సినిమా వచ్చి చూసేవాడికి ఆ సినిమా చాలా అందంగా కనబడాలి. థియేటర్లో వచ్చే ఆడియన్కి గ్రాండ్గా ఉందా లేదా ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. సో ఎందుకంటే అది మనకి సెట్ అయింది, కథలోనే అలా ఉంది కాబట్టి. సో అది మనకి ఎక్కడ క్వాలిటీ సెట్ కాంప్రమైజ్ అయింది లేదు. ప్రతి చోట ఒక సెట్ వేసాం, ఒక ఎపిసోడ్ సెకండ్ హాఫ్లో ఒక కార్న్ ఫీల్డ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, ఆ సెట్ వేస్ట్ చేసాం. సో ఎక్కడ కావాలో అక్కడ బడ్జెట్ చేసుకుంటూ, అంటే ప్లాన్డ్గా చేసుకోవటం. ప్లాన్ మీన్స్ వర్కింగ్ డేస్. మనం ఎంత తక్కువ వర్కింగ్ డేస్లో చేస్తే బడ్జెట్ అంత ఫ్రెండ్లీ ఉంటుంది. మీరు ఎంత ఖర్చు పెట్టినా, సెట్లు వేసుకున్నా, ఏం చేసినా కూడా వర్కింగ్ డేస్లో చేయాలి. అది ఈసారి చాలా కాంక్రీట్గా స్క్రిప్ట్లోనే ఎడిటింగ్ చేసుకున్నాం. ఆ పేరైతే మీరు తెచ్చుకున్నారు చాలా ఫాస్ట్ ఫిల్మ్ మేకరు. అండ్ ఈ సినిమాకి నేను గత సినిమాలతో పోలిస్తే ఒక్కోసారి మనం ఏంటి సినిమా తీసాక ఎడిట్ చేసుకుందాంలే, ఈ ఎపిసోడ్ అక్కడ చూసుకుని, ఈ సినిమాకి అలా చేయలే. ప్రాపర్ ఎడిటింగ్ స్క్రిప్ట్లోనే చేసుకున్నాం. సీన్ 3 minutes అంటే 3 minutes స్క్రిప్ట్ అదే తీసాం. సో మీరు ఎంత ఆల్మోస్ట్ సెన్సార్ లెంగ్త్ అలా అంత అవుట్పుట్ కూడా మేము ఫైనల్గా రన్ టైం 222 221 వచ్చింది అంతే. సో తీసిన సినిమా కూడా మ్యాక్స్ 226 227 అంతే. అంటే 5-6 minutes ట్రిమ్డ్లో వెళ్తుంది. సో అంత వేస్టేజ్ జరగకుండా చూసుకున్నాం. ఇప్పుడు యంగ్ హీరోలు అంతా పాన్ ఇండియా హీరోలు, పెద్ద హీరోలు అయిపోయారు కదా. ఇప్పుడు మీకు యంగ్ హీరోలు ఎప్పుడు దొరుకుతారు? యంగ్ హీరోలు ఎప్పుడైనా నాకు ఓపెన్ ఇదేనండి. నేను అంటే ఎవరో హీరోతో మనం వెళ్ళి కాంటాక్ట్ అయి చేసుకుంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కానీ, రామ్ గారు కానీ, వీళ్ళందరూ నాకు బాగా తెలిసిన హీరోలు. మహేష్ మీరు అనేది ప్రభాస్ కానీ, నేనంటే యంగ్ హీరోలు అంటే వాళ్ళు నేను టాప్ హీరోస్ అని చెప్పాలి. మనకి టాప్ హీరోస్ గురించి వస్తే టాప్ హీరోస్ 3-4 years ఎవరు ఖాళీగా లేరు, ఏ హీరో కూడా ఖాళీగా లేరు. సో ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఎప్పటికీ కన్సూప్ మేరలో మీరు వాళ్ళతో సినిమా చేసే అవకాశం ఇప్పట్లో లేనట్టే, ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. అదే మరి. సో అందుకే ఐఎమ్ హ్యాపీ విత్ ద మై స్టార్స్. మా బాలకృష్ణ గారు, మా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాకు ఈ స్టార్ చెప్పినట్టు మా రాము, సో మనకి అవైలబుల్ ఎవరు ఉంటే వాళ్ళే మన స్టార్స్. సో వాళ్ళతో పని చేసుకుంటూ వెళ్తుంటే నాకు ఇప్పుడు మనం చేసేటప్పుడు ఆ హీరోతో మనం ఎంత ఎగ్జైట్ బాగుంది. మనకి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళే స్టార్, అంతే కదండి. అంటే అదేదో నెగిటివ్ అని నేను చెప్పట్లేదు, స్టేట్మెంట్ బాగుంది. సో మనకి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళే స్టార్స్, అలాగే ట్రీట్ చేసి చేసుకోవాలి మన సినిమా. సో ఇట్స్ లైక్ నాకు అవకాశం వస్తే ఇప్పుడు మహేష్ గారితో చేశానండి. అవకాశం ఆ రోజు మహేష్ గారు నాకు ఇవ్వటం నిజంగా ఇట్స్ లైక్ నా ఎప్పటికీ చాలా ఆయనకి లైఫ్ లాంగ్ అయిపోయి లైక్
ఆ టైంలో F2 తర్వాత నాకు ఆయన ఒక సినిమా ఇవ్వటం, అండ్ స్టిల్ సర్లేరు నీకెవర్ ఈజ్ బిగ్గెస్ట్ గ్రాసర్ మహేష్ గారికి. సో అవకాశం ఇస్తే డెఫినెట్గా ఐ డెలివర్. నాకు ఎంత చేయగలను అంత ఎఫర్ట్స్ పెట్టి నేను చేయగలను. మీరు ఎప్పుడు నవ్వుతుంటారు, మీరు నవ్వించే సినిమాలు తీస్తుంటారు. అసలు నిజంగా మీ లైఫ్ లోపల ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటారా? ఇంట్లో ఎలా ఉంటారు అసలు మీరు? మీరు కెమెరా ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఎలా ఉంటుంది? కెమెరా ముందు ఎలా ఉన్నానో కెమెరా వెనక అలాగే ఉంటాను గురు. సో నో సెకండ్ ఫేజ్ ఉండదు. సో అందుకే మీరు గమనించారో లేదో, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనిపించినా, సో ఇక్కడ కెమెరా ముందు ఎలా మాట్లాడతానో, మీరు ఆన్లైన్ నా ప్రమోషన్స్ చూసిన ఆర్టిస్టులతో ఎలా ఉంటుందో, ఆర్టిస్టులతో ఎలా సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడతాను, బయట కూడా అలాగే ఉంటాను. అండ్ ఇకపోతే ప్రతి మనిషికి లైఫ్లో ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఒక ఛాలెంజ్ ఉంటుంది. అసలు లేకపోతే మనిషి లైఫే ఉండదు. డెఫినెట్గా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, నాకనే కాదు, ప్రతి ఒక్కరికి. కాకపోతే వాడికి ఉండే ఛాలెంజ్, ఉండే ప్లాట్ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒకరికి కెరీర్ పరంగా ఉండొచ్చు, ఇంకో పరంగా ఉండొచ్చు. బట్ నా వరకు నేనంటే ఎవ్రీ ఛాలెంజ్ యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ ద స్మైల్. నవ్వుతూ ఛాలెంజ్ని తీసుకోవటం, అది మనకి స్ట్రెయిన్ ఇస్తా తీసి పక్కన వేయటం, దాన్ని ఇక్కడ పెట్టకూడదు, తీసి పక్కన వేయటం. మనకి ఇక్కడ ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని మాత్రం ఉంచుకుంటా. సో దట్స్ వై వాంట్ టు బీ నవ్వుతూ స్మైల్గా ఉండడానికి ఇష్టపడుతుంది. ఫస్ట్ సినిమాకి ప్రకాశం జిల్లాలో మీరు స్టార్ట్ అయిన దానికి మధ్యలో ఆ పీరియడ్ ఎలా గడిచింది? 2005 to 2015 10 years నేను అంటే ఇండస్ట్రీకి వచ్చి. సో ఆల్మోస్ట్ 10 years అంటే రైటర్గా పనిచేశాను, ప్రతి సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశాను, అండ్ డైరెక్టర్ అవడానికి ఒక 3 years తిరిగాను. అప్పుడు అది లైక్ అంటే అప్పుడు కూడా ఎక్కడ కూడా మేము నవ్వు అస్సలు ఎప్పుడు అంటే డ్రీమ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి నవ్వుతూ అంతే కాన్ఫిడెన్స్తో ట్రై చేశాను. అది వర్కౌట్ అయింది. అండ్ 2015లో డైరెక్టర్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 10 years, ఈ 25th January 23rd ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ 10 years జర్నీ యాజ్ ఎ డైరెక్టర్. సో ఆ 10 yearsలో కూడా నాకు ఎక్కడ లో పాయింట్ లేదు. ఎందుకంటే ఎవ్రీ ఫిల్మ్ ఒక ఎగ్జైట్మెంట్ ఇచ్చింది, ఎవ్రీ జర్నీ ఒక ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో ఒక రకంగా బ్లెస్డ్ అనే చెప్పాలి నేను. సో నా జర్నీ అంత స్ట్రెయిన్ కానీ అంత కాంప్లికేషన్స్ కానీ ఎప్పుడు నా జర్నీలో నేను తీసుకోలే. ఎందుకంటే ద నేచర్ ఐ హ్యావ్. అంటే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది గురుగారు, అండ్ ఇట్స్ లైక్ నా బిలీఫ్ ఏంటంటే లివ్ లైక్ ఏ కామన్ మ్యాన్, అంతే. నా 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 ఫిలాసఫీ అంటారు, ఇంకేంటంటారా, లివ్ లైక్ ఏ కామన్ మ్యాన్. అప్పుడు ఏంటంటే మనకి ఒకటి ఎక్కువ వచ్చినా ఉబ్బి తప్పిపోము, ఒకటి తగ్గినా పడిపోము. మరి లివ్ లైఫ్ ఏ కామన్ మ్యాన్ అంటున్నారు, ఈ మధ్యనే చాలా పెద్ద కారు కొన్నారు. అంటే లగ్జరీ వేరు, లగ్జరీకి మనం అంటే లైఫ్లో అన్ని ఎంజాయ్ చేయాలి కదా గురుగారు. నేచర్ వైజ్ ఇలా ఇప్పుడు నేను వెల్ఫేర్లో దిగినా మీరు కనిపించాను గురుగారు రండి ఎక్కడ నేను పిలుస్తాను, నేను గాట్ ఇట్, ఎక్కాలి మీ వెల్ఫేర్ ఒకసారి అది చెప్తున్నాను నేను. సో నేచర్ వైజ్ ఐ వాంట్ టు బి లైక్ ఏ కామన్ మ్యాన్, గ్రౌండెడ్గా ఉంటాను. అంటే ఐ మీన్ టు అందరితో కూడా కనెక్టింగ్గా ఉంటే మనం చేసే తప్పులు మనకు తెలిస్తే మనం చేసే ఇది. వెంకటేష్ గారిని మీ ప్రమోషన్ కూడా అంత బాగా వాడుకోవడం, ఆవేళ మీడియా మీట్లో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా సంక్రాంతి వస్తున్న సాంగ్ కోసం ఆయన చేతనే పాడతాను చేయించడం, ఇదంతా ఆయనకి కెమిస్ట్రీ అలా కలిసిపోయి ఆయన రంగంలో దిపారా? అంటే వెంకటేష్ గారికి నాకున్న మీరు అన్నట్టు కనెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనకి ఏంటంటే వైబ్ అయ్యే వాళ్ళ పక్కన ఉంటే ఇంకా ఎక్కువ వైబ్ అయిపోతారు. అవునా? సో మనం అంటే ఆయన మనం ఇంకా ఇన్స్పైర్ చేయగలిగితే ఇంకా డబుల్ ఎనర్జీతో మనకు బౌన్స్ అవుతారు. అది వెంకటేష్ గారిలో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయాలి సార్ అన్న రోజే నాకు ఇచ్చారు హింట్, అనిల్ నేను కూడా చేస్తున్నా, ఏం చెప్పినా నువ్వు కరెక్ట్గా అనుకో, అన్నీ చేసేస్తా, ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి ఆయన పుష్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే నేను చెప్తున్నాను కదండి, ఏది కూడా మేము ఇంత హ్యాపీగా డెలివరీ చేసేవాళ్ళం కాదు. సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఇంకా ఇవే కాదు, ఇంకా కొన్ని సర్ప్రైజులు దాచుంచాం. ఇంకా నాకు ఆవేళ మీడియా మీట్ అసలు ఆయన వల్లే అంత సక్సెస్ అయింది ఆ రోజు. అవును, ఆయన ఎవరు కథ చెప్తుంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లైవ్లో యాక్ట్ చేయడం కానీ అవన్నీ. ప్లస్ నెక్స్ట్ నిన్న సాంగ్, ఇప్పుడు నేను పాడతాను ఏదో ఒకసారి సరదాగా అనిపించచ్చు, కానీ అంత స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా మీ వెంటబడి మీరు కూడా వెనకాల థీమ్ మ్యూజిక్ కూడా అదే వేసారు. అవును, స్వాతి ముత్యం అది అంటే ఐకానిక్ మ్యూజిక్, అది అదే రాజా గారు ఇచ్చింది. అది చాలా మందికి ఇమీడియట్ గా మ్యూజిక్ గానీ కనెక్ట్ అయిపోయారు ఆ ఇన్సిడెంట్ కి. నేను అందరూ కూడా ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుంది అని కొనుక్కుంటే జనాలు స్వాతి ముత్యం దాన్ని పెట్టేసి అసలు బాగా అలా అనకూడదు, కానీ పాట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, కానీ ముందు వీడియో అయితే వైరల్ పాట కూడా బాగా పాడారు ఆయన. అంటే మేము కొద్దిగా సర్కాస్టిక్ గా చేసాం, కానీ మీరు విన్నారు ఆల్రెడీ, పాట ఎక్స్ట్రాడినరీగా పాడారు. సో ఇంతకీ కాంపిటీషన్
లేదు 3 సినిమాలు కాబట్టి నేనైతే సంక్రాంతికి ఎప్పుడు మనం మినిమం 4 to 5 ఫిల్మ్స్, అంటే 4 ఫిల్మ్ కూడా మనకి ఆడియన్స్ అందరూ చాలా ఉన్నాయి. సో 3 సినిమాలు అంటే నథింగ్. అవును, యావరేజ్ కంటెంట్ ఉన్నా కూడా సంక్రాంతి 3 సినిమాలు కూడా పెద్ద బ్లాక్ బస్టర్ లిస్ట్ అయిపోతాయి. సో మంచి శంకరు, బాబీ, మీరు అందరూ కూడా ఇంతంత గట్టి సత్తా ఉన్న దర్శకులు. సో ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూడబోతున్నారు? అంటే నేను January 14th వస్తున్నా, 10th గేమ్ చేంజర్ వస్తుంది, 12th డాకు మహారాజ్ వస్తుంది. కాబట్టి ఏ సినిమాకి ఆ సినిమాకి కరెక్ట్ టైం ఫ్రేమ్ ఉంది. కాబట్టి ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వం ఫస్ట్. అక్కడ నేను హ్యాపీగా ఉన్నాను. సో ఆ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమా చూస్తారు, ఈ సినిమా చూసిన వాళ్ళు ఆ సినిమా చూస్తారు. ఇకపోతే రిజల్ట్స్ అనేవి మన చేతుల్లో లేవు. సో ఆటోమేటిక్గా అది రిజల్ట్స్ వచ్చాక ఏ సినిమా కంటెంట్ కనుక జనాలు ఎక్కువ ఆకర్షించగలిగితే ఆ కంటెంట్ ఎడ్జ్ తీసుకుంటుంది, అంతే సింపుల్. కాబట్టి రిలీజ్ వరకు అయితే నాకు స్ట్రెస్ లేదు, ఎందుకంటే కరెక్ట్ టైం ఫ్రేమ్ సెట్ చేశారు అందరూ, నిజంగా యూనిటెడ్గా అందరూ. ఎందుకంటే ఒకే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి కాబట్టి, నాగవంశీ గారు కానీ రాజు గారు కానీ దే ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేదు రిలీజ్కి. థియేటర్స్ కూడా నాకు తెలిసి అందరూ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. కాబట్టి ఇక మీరు అన్నట్టు రిలీజ్ అయిన తర్వాత మనకు ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ వర్డిక్ట్, అది మనం ఏం చెప్పలేము. సో ఇప్పటికైతే రిలీజ్కి అందరికీ పర్ఫెక్ట్ టైమింగ్ సెట్ అయింది. సో ఎవరి కంటెంట్ కనుక ఆడియన్స్ని ఎక్కువ ఎంగేజ్ చేయగలిగితే వాళ్ళు ఎడ్జ్ తీసుకుంటారు. చాలామంది తెలియదు కానీ కొంతమంది తెలుసు. మీ స్క్రిప్ట్ రైటింగ్ అరకులోయ, వైజాగ్ పార్క్ హోటల్, ప్రకాశం జిల్లాలో మీ సొంత ఊర్లో మీ మేడ మీద, ఇది మస్ట్. ఇది మంచి స్క్రిప్ట్కి అరకు లేదు, వైజాగ్ పార్క్ అండ్ మా ఊరు. ప్రతి ఫిల్మ్ అక్కడికి వెళ్ళిపోతాం. అరకు ఒక రోజే మధ్యలో 1-2 రోజులు వెళ్తుంటారు. అంటే ఎప్పుడన్నా, అంటే మొన్న వెళ్ళలేదు యాక్చువల్గా. అరకు అని పర్టికులర్గా ఏమి ఉండదు. సో వైజాగ్ పార్క్ హోటల్, సో అండ్ మా ఊరు, అది ఫిక్స్. ఎక్కడ మీ ఊరు? మా ఊరు చిలుకూరు వరపాలెం అని, ప్రకాశం డిస్ట్రిక్ట్ అని. సారీ, ఇప్పుడు డిస్ట్రిక్ట్లు మారిపోయినాయి, ఏ డిస్ట్రిక్టో తెలియదు. బాపట్ల డిస్ట్రిక్ట్ కింద వస్తుందో తెలియదు, బాపట్ల వస్తుంది అనుకుంటా. బోర్డర్లో ఉంది అది తెలియదు గురుగారు. నాకు ప్రకాశం జిల్లా అనేది అప్పుడు మ్యాప్ గుర్తు, మధ్యలో డిస్ట్రిక్ట్స్ మారిపోయినాయి కదా. ప్రకాశం అది అంతే. ఒంగోలుకి హార్డ్లీ ఇట్స్ లైక్ 30 kilometers ఉంటుంది. కానీ ఇన్నేళ్ళ జర్నీలో ఎప్పుడు నవ్వుతున్నారు? ఇందాక చెప్పారు 10 ఏళ్ళు నాకు ఎక్కడ స్ట్రగుల్ పడలేదు, ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఏ ఒక్కరోజైనా ఆకలి అనే దాన్ని చూసారా? మా ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ యాక్చువల్లీ. సో ఆయనకు వచ్చిన దీంట్లో నన్ను దాన్ని ఏమంటారు, బాగా డబ్బున్న వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారో అలా పెంచుదామని ట్రై చేశాడు ఆయన. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత, ఫాదర్ దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత, ఫాదర్ నుంచి అంటే వచ్చాక కూడా లక్కీగా ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ ఎప్పుడు ఫేస్ చేయలేదు గురుగారు. లక్కీగా, ఎందుకంటే మా అక్క కానీ మా పెదనాన్నోళ్ళు కానీ అందరు ఇక్కడ ఉండేవాళ్ళు. సో ఫుడ్కి డోకాలేదు. అంటే షూటింగ్ అయ్యాక అన్న ఏదో ఒక ఇంటికి వెళ్ళిపోయేవాడిని, వాళ్ళు మంచిగా భోజనం పెట్టేవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో తినేసి హ్యాపీగా మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు. సో అది నా లక్ అనమాట. మన చుట్టాలు హైదరాబాద్లో ఉండటం, సో వాళ్ళకి మనం రెడ్ కార్పెట్ వేసేవాళ్ళు మనం ఎప్పుడు ఇంటికి వెళ్ళినా. సో ఏ షూటింగ్ నుంచి వెళ్ళినా కూడా టైంకి ఫుడ్, హెల్దీ ఫుడ్ తినేవాడిని. ఆ విషయంలో అది లక్. మీ డబ్బు చెదరకుండా ఉండడానికి కారణం అది. అంటే అయితే మీ జాతకం చాలా బాగున్నట్టు లెక్క. ఆమె పాజిటివ్ సోల్, అంతే, పాజిటివ్గా ఉంటాను, అవే పాజిటివ్గా జరుగుతాయి. సో మొత్తానికి సంక్రాంతికి పట్టుబట్టి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి, సంక్రాంతికి ఎందుకు మీరు మాట్లాడితే పట్టుబట్టి నేనేదో బలవంతంగా వచ్చినట్టు నన్ను అంటున్నారు? నేనేం పట్టుబట్టి? ఇప్పుడు ఎందుకు వస్తారు? దిల్ రాజు గారు ఒకటే ప్రొడ్యూసర్, 2 సినిమాలు వస్తాయా చెప్పండి మీరు? అదేంటండి, ముందు నుంచి పాపం వెంకటేష్ గారు కూడా, ఆయన పాపం సంక్రాంతి గారు పోనీ ఆయనతో కలిసి పట్టుబట్టి సంక్రాంతి వస్తున్నాం. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, ఇంకొక విషయం చెప్పాలండి. మెట్ చరణ్ గారు, నిజంగా ఈ మాట ఐ వాంట్ టు షేర్ విత్ యూ. నేను F2 అప్పుడు కూడా ఒక పెళ్లిలో గెలిచాను రామ్ చరణ్ గారిని. అప్పుడు మేమిద్దరం క్లాష్లో వస్తున్నాం. అంటే ఐ మీన్స్ ఆయనతో నాకు క్లాష్ లేదు, ఆయన సినిమాతో పాటు నా సినిమా వస్తుంటే ఆయన పిలిచారు. పిలిచి అప్పుడు అదే ఫస్ట్ పరిచయం మాకు. పిలిచి అదే F2 వినయ విజయరామ సార్ ఆ సంక్రాంతికి. తర్వాత బన్నీతో క్లాష్, ఆ బన్నీ గారు నాకు మళ్ళీ చరణ్తో క్లాష్. మీకు మెగా హీరోలతో క్లాష్ పెట్టుకుంటూ వస్తారంటారేమో. మీరు దాన్ని ఎలా తీసుకెళ్ళినా నాకు వాళ్ళతో చాలా మంచి ఈక్వేషన్ ఉంది. నెక్స్ట్ సినిమా వాళ్ళతో చేయబోతుంది. అదేం లేదు, క్లాష్ ఏం లేదండి. క్లాష్ అట్లా ఏం లేదు, ఎందుకంటే చరణ్ గారి పొటెన్షియల్కి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ క్లాష్. అంటే మా పరిధి చాలా చిన్నది. ఆయన ఈరోజు ఆయనకున్న గ్లోబల్ ఇమేజ్ 500 కోట్ల సినిమా, ఇట్స్ లైక్ ఎ బిగ్ ఫ్రేమ్. అసలు దాంతో మేము అనేది ఒకసారి వస్తున్నాం కాబట్టి, ఆ సినిమాతో రిలీజ్ అవుతున్నాం కాబట్టి కాంపిటేటివ్లో పెడుతున్నారు తప్ప, ఆ సినిమా దీనికి ఈ సినిమా పరిధికి చాలా గ్యాప్ ఉంది.
కాకపోతే నేను ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్దాం అనుకున్నా అంటే ద నేచర్ ఆఫ్ ద హీరో, మైండ్ సెట్ ఆఫ్ ద హీరో, చరణ్ గారు నేను కలిసినప్పుడు నాకు తగిలిన ఒక ఎక్స్పీరియన్స్ మీతో చెప్దాం అనుకుంటున్నా. అప్పుడు నన్ను పిలిచారు, నేను అప్పుడు అప్కమింగ్ పిలిచి అనిల్ రావిపూడి అంటే దగ్గరికి పిలిచారు. ఫస్ట్ మీటింగ్ చరణ్ గారితో. అనిల్ నేను మా సినిమా మీద వస్తున్నావు అంట. నాకు అసలు హార్ట్ టక్ 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 కొట్టుకుంది. సార్ 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 అని టక్కుని ఇలా హక్ చేసుకొని ఇలా మెడ పట్టుకొని ఆల్ ద బెస్ట్ అయ్యా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇలా అన్నాడు. అసలు నాకు ఎంత కిక్ ఇచ్చిందంటే, దో ఈజ్ సూపర్ హీరో, జర్క్ ఆపే కిక్ అంటే అంత పెద్ద హీరో అసలు దాన్ని అంత స్పోర్టివ్గా ఒక ఆల్ ది బెస్ట్ చెప్పడం నాకు అది మెమరబుల్. అండ్ రీసెంట్గా ఐ మెట్ హిమ్ అగైన్, కలిసినప్పుడు ఈ అప్రిషియేటెడ్ మీ లైక్ సాంగ్ చాలా బాగుంది, గోదావరి గట్టు చాలా బాగుందండి అని ఆయన అంత ఓపెన్ హార్టెడ్గా మాట్లాడటం. బాగా డౌన్ ఉంటారు కదా, చాలా డౌన్. నేను సర్ప్రైజ్ అంటే ఒకసారి మళ్ళీ సెకండ్ టైం కూడా నేను అనుకోకుండా కలిసాం ఒక స్పేస్లో. కలిసినప్పుడు కూడా చాలా ఇదయ్యారు. నేను ఆయనకి నేను కూడా ఆయన ఎప్పుడు కలిసినా కూడా ఆయన చాలా సో అందుకని నాకేంటంటే చాలా 2-3 సార్లు నా తక్కువ టైమ్స్ కలిసినా కూడా ఇట్స్ వెరీ గుడ్ వైబ్ విత్ రామ్ చరణ్ గారు. సో ఐ వాంట్ టు విష్ గేమ్ చేంజర్ కూడా బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా విష్ చేస్తాను. అలాగే మా హీరో నందమూరి బాలయ్య గారు, సో సితారా బ్యానర్లో వస్తుంది, డాక్కు మహారాజ్, అండ్ బాబీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఈ సినిమా తర్వాత సినిమా కదా అదే కాబట్టి డెఫినెట్గా అది కూడా బాగుంటుంది అనిపిస్తుంది. సో 2 ఫిలిమ్స్, 2 జానర్స్, 2 డిఫరెంట్ జానర్స్, వాళ్ళిద్దరు హ్యాపీగా బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేస్తే ఆ తర్వాత మేము కూడా ఎంటర్ అయ్యి ఏదో మేము కూడా మా షేర్ మేము తీసుకున్నాం వెళ్ళిపోతాం. సో ఫైనల్ ఇప్పుడే కాదనుకున్న మెగాస్టార్తో ఎలాంటి సినిమా చూపించబోతున్నారు? అండ్ ఆయన్ని అందరూ రకరకాలుగా చూపించారు, పెద్ద బ్లాక్ బస్టర్లో చూపించారు, ఎవరి లెవెల్ అంటే యంగ్ డైరెక్టర్స్, సీనియర్ డైరెక్టర్స్ అందరూ, లేటెస్ట్గా బాబీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ సినిమా మైండ్లో ఈ సినిమా అని ముందు బయటికి పంపే ప్రాసెస్లో ఉన్నాం. అండ్ ఒక ఎక్స్ట్రాడినరీ లైన్, ఒక బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకున్నాం. సో ఖచ్చితంగా ఎలాంటి మ్యాజిక్ చేయాలి, ఎలాంటి ఇది చేయాలనేది ఇంకా వర్కింగ్ స్పేస్లో ఉన్నాం కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఆయనతో కూడా, చిరంజీవి గారితో కూడా ఇంకా 1-2 మీటింగ్సే జరిగాయి. సో డెఫినెట్లీ హోప్ అంతా సెట్ అయ్యి అఫీషియల్గా అది ముందుకు వచ్చిన రోజు దాని గురించి ఏమేం చేయబోతాను అనేది ఇంకా 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 పూర్తి డీటెయిల్స్ చెప్తా. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. సో అన్నీ సెట్ చేసుకోవాలి, అన్నీ సెట్ చేసుకుంటే ఇంకా బెటర్గా మాట్లాడగలను ఆ ప్రాజెక్ట్ గురించి. అది అలా స్ట్రైట్లోనే వెళ్ళాలని, ఏ ట్విస్ట్లు టర్న్లు లేకుండా ఈ సినిమా కూడా మంచి హిట్ కొట్టి. ఇందాక మీ ఆఫీస్లో చూసా మీ వరుస హిట్ల ఫ్రేమ్ కింద చూసారా, ఆ కొత్త ఫ్రేమ్ ఇంకో పేరు కింద సంక్రాంతి వస్తున్నాం యాడ్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.